ఇక అదేవిధంగా చూడొచ్చు ఎంపీ అరవింద్ జగ్గారెడ్డి గంగులపై కేసు నమోదు. ఎన్నికల సందర్భంగా గీత దాటిన నేతలని కూడా ప్రచురించారు. ఎన్నికల సందర్భంగా నోరు అదుపు తప్పిన నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ 34వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో పోలీసులు ఎన్నికల సిబ్బందిపై అరవింద్ తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో పోలీసులపై దుర్భాషలాడినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసోడికి ఒళ్ళు బలిసిందా, యూజ్లెస్ ఫెలో, కళ్ళు నెత్తికెక్కినాయా పోలీసులకు అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించడంతో కేసు పెట్టారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై సీరియస్ అయిపోయింది. పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్ళిన తన అనుచరులు గల్లా పట్టారంటూ సిఐని బూతులు తిట్టడంతో స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే జగ్గారెడ్డిపై అధికారులు కేసు నమోదు చేసి రిపోర్టు చేయాలని స్థానిక ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్లో గీత దాటిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పైన కూడా పలు కేసులు నమోదు చేశారు. మొత్తానికి ఎన్నికలైతే మంచి వాతావరణం జరిగినప్పటికీ అక్కడక్కడ ఇలా చెదురుమదురు ఘటనలు అయితే కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నిన్న కనిపించింది. దీనిలో ఆ పార్టీ ఈ పార్టీ కాదు, అన్ని పార్టీల నేతలు కూడా తమ పరిధులు దాటి మాట్లాడుతుంది. దీన్ని తీవ్రంగా మనం పరిగణించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఎన్నికల సంఘం అధికారులపైన అదేవిధంగా పోలీసులపైన ఈ నేతలు దురుసైన మాటలు మాట్లాడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టువంటిది. ఎందుకంటే ఈ పద్ధతి కరెక్ట్ కాదు. మీరు నేతలు అయ్యుండి మీరే రూల్స్ ఫాలో అవ్వకపోతే, మీరే కంట్రోల్లో లేకపోతే, మీరే సరిగ్గా లేకపోతే ప్రజలు ఎలా ఉంటారు? దీన్ని మీరు సరిగ్గా జగ్గారెడ్డి గారు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు పోలీసులకి ఏం వాల్యూ ఇస్తారు? గంగుల కమలాకర్ గారు కావచ్చు, ఇక అరవింద్ గారి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆయన నోరు ఊరికే పారేసుకుంటూనే ఉంటారు. అదేమంటే నన్ను ఎవరన్నా అంటానంటారు, కానీ ఈ ధర్మపురి అరవింద్ గారికి ఉన్న ఇది మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆయన అనకూడదు, కానీ కొంచెం ఇప్పుడు మీ పార్టీలోనే రఘునందన్ రావు గారు ఉన్నారు, ఎలా మాట్లాడతారు ఆయన? వాళ్ళు మాట్లాడిన విధానంతో మాట్లాడొచ్చు కదా మీరు కూడా. అంటే మీ స్టైల్ మీకు ఉంటుంది కరెక్టే, కానీ బూతులు తిట్టడమే మీ స్టైలా చెప్పండి? తిట్లే మీ స్టైల్. పోలీసులను ఎందుకు తిడతారండి మీరు? ధర్మపురి అరవింద్ గారు అందరినీ తిడతారు, మీరు ఎవరు కనబడితే వాళ్ళని తిడతారు. పోనీ రాజకీయంగా మిమ్మల్ని ఎవరన్నా తిట్టారంటే, మీరు తిట్టారంటే మీకు ఏ రేవంత్ రెడ్డి గారో మిమ్మల్ని అంటే, మీరు రేవంత్ రెడ్డి గారిని అంటే పోనీ తీయండి, ఆయన కౌంటర్ ఇచ్చారు, మీరు అన్కౌంటర్ చేశారు అనుకోవచ్చు. పోలీసులు ఎందుకు? మీరు పోలీసులు ఏదన్నా తప్పు చేస్తే మీరు చట్టం